ఎప్పుడో నా చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరోతో నేను ఆయన దగ్గర పనిచేయటం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం. ఇప్పటిదాకా ఆయనకి కలవలేదా మీరు అసలు? ఎప్పుడు కలవాల. ఎందుకంటే బందిపోటు దొంగల సినిమా కంప్లీట్ హైదరాబాద్ షూటింగ్ సినిమా. ఓకే. రామారావు గారి సినిమాలు ఎక్కువగా మద్రాసులో జరిగాయి. ఓకే. నాగేశ్వరరావు గారి సినిమా నాగేశ్వరరావు గారి స్టూడియో, సారథి స్టూడియోలో జరిగేది. ఇక్కడ ఎక్కువ నెలలు ఇక్కడ ఉండటంతో, హైదరాబాద్లో ఉండటంతో నేను రామారావు గారిని కలిసే సందర్భం అసలు కుదరలా. ఓకే. విజయవాడ వచ్చి ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా కష్టం. దూరంగా ఉండి చూడటం కానీ ఆయన్ని ఎట్లాంటిది ఎప్పుడు జరగల. ఓకే. ఎప్పుడు జరగల. నాకు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళటమే ఒక విచిత్రం. వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం, రెండో పిక్చర్కి వెంటనే ఆయనతో పిక్చర్ చేయటం అనేది ఒక గొప్ప సర్ప్రైజ్ అనమాట. విచిత్ర కుటుంబం. విచిత్ర కుటుంబం. అది దాని రిలీజ్కి చాలా పెద్ద ఇబ్బంది అయింది. తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో 79 అనుకుంటా, 79 అనుకుంటా తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో ట్రైన్లు సరిగ్గా డిస్లొకేట్ అవటం. ఇది జరిగినప్పుడు ఒక జీప్ ఇచ్చి కొన్ని ప్రింట్లు నాతోనే ఇచ్చి పంపించారు. నేనే తీసుకొచ్చా. ఎందుకంటే ఆ విజయ పిక్చర్స్ భాస్కర్ గారు నాకు పెద్దన్నలాగా చాలా గైడ్ చేసేవారు. వాళ్ళ చిన్న తమ్ముడు చంటి అని రత్నాకర్, అతని ఫ్రెండ్ని నేను. ఆ రకంగా వాళ్ళ కుటుంబంతో మంచి ఇది ఉండేది. విజయ పిక్చర్స్ భాస్కర్ గారు దానికి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నన్ను ఆ జీప్లో ప్రింట్లు ఇచ్చి పంపించారు. ఓకే.